జై గురుదేవ. మనోళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంత దూరం గ్యాప్ వచ్చినా మర్చిపోకుండా ప్రతి వారం పలకరించే నా అభిమానులు, మన ప్రయాణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలిపేదానికి ముందు ఒకటి చెప్తా. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం, మన వరకే తెలుపుకుంటున్నాం. కానీ ప్రపంచమంతా జరుగుతున్నది గమనిస్తే మనకి కొంచెం బాధేస్తుంది. దానికి కారణం మన ఆలోచన. మీకు ఎప్పుడు చెప్తాను కదా, సంకల్ప బలము. ఇప్పుడు జరుగుతున్నవి నేను చూసినప్పుడు చెప్తున్నాను. ఒకరిని చూసి ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు. అలా కాకుండా మనకేమనిపిస్తుందో, మనకేది మంచిదో అది చెయ్యండి. ఆ సంకల్ప బలంతో ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది. మీరు కోరుకోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి. చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే అన్నీ అందరికీ తెలిసి ఇష్టపడే చేస్తున్నారు కాబట్టి దాని ఫలితం కూడా మనకు ఉంటుంది అనేది గమనించామనుకోండి, కొంచెం మనము బ్యాలెన్స్లో ఉంటాం. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, ఎక్కువ చెప్పేసాం. ఎక్కువ అందరూ చెప్తున్నారు, ప్రతి వాళ్ళు ఘోషిస్తున్నారు, కానీ ఎవ్వరు ఏది పట్టించుకోవటంలా. ఎవరు ఆనందం వాళ్ళది, ఎవరు సంతోషం వాళ్ళది. అలాగే అందరూ ఉండాలని కోరుకోండి. వీలైనంత వరకు మీ భక్తిగానే ప్రదర్శించండి. అది వేరేగా వదిలేటప్పటికే మనకు కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. నేను చాలా పాలిష్గా చెప్తున్నా, డెప్త్గా చెప్పదలుచుకోలేదు. అందరూ కూడా భావితరము, ఈ జనరేషన్ అందరికీ మనం ఏమి వదిలి వెళుతున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నామో మనం పాటిస్తే సరిపోతుంది. మీరు అర్థం చేసుకున్నారనుకుంటా. అంతవరకేనండి. అందరూ హ్యాపీగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. అందరికీ అన్నీ తెలుసు. ఉంటానండి. సాయిరావు.